డిగ్రీ పూర్తయ్యాక బిఈడి, ఎల్ఎల్బిలో ఏది చేస్తే బాగుంటుంది? టీచింగ్, లాయర్ వృత్తుల్లో ఏది చేస్తే కెరీర్ సెట్ అవుతుంది? ఏ కోర్సులో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆలోచిస్తున్నారా? టీచర్, న్యాయవాద వృత్తిలో రాణించాలనుకునే విద్యార్థుల కోసమే ఈ స్టోరీ. తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్ఎల్బి చేస్తే న్యాయవాద వృత్తిలో స్థిరపడే అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ సర్వీసెస్, నోటరీ, లీగల్ అడ్వైజర్, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోతే లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విద్యతో భావ ప్రకటన సామర్థ్యం, ఓపిక, వినగలిగే నైపుణ్యాలతో పాటు విశ్లేషణ, రాత నైపుణ్యంపై శిక్షణ ఉంటుంది. న్యాయ చట్టాలపై సమగ్ర అవగాహన, ఆత్మవిశ్వాసం, ప్రశ్నించే సామర్థ్యం, నైతికత, నిబద్ధత, నెట్వర్కింగ్, సమయ నిర్వహణ లాంటి స్కిల్స్ ను పెంచుకోవచ్చు. న్యాయవాదిగా రాణించాలంటే చాలా పోటీని తట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఎల్ఎల్బి కోర్సును అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు కళాశాలలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. బోధనా రంగం, టీచింగ్ స్కిల్స్ తో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నైతికత, సహనం లాంటి లక్షణాలుంటే బోధనా రంగంలో మీరు రాణించవచ్చు. బిఈడి చేసిన వారికి చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో, జవహర్ నవోదయ, ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో కూడా బోధన అవకాశాలు ఉంటాయి. ప్రతి ఏటా నిర్వహించే ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి బిఈడిలో అడ్మిషన్ పొందవచ్చు. పీజీ, మీరు పీజీ చేసి ఉంటే ఆ సబ్జెక్టులో పీహెచ్డీ చేసి సంబంధిత విభాగంలో ప్రొఫెసర్గా స్థిరపడొచ్చు. ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేసి లా కళాశాలల్లో అధ్యాపక వృత్తిలో చేరవచ్చు. జర్నలిజం, ఎల్ఎల్బితో పాటు బిఎడ్, ఈ కోర్సులు అన్నింటికీ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆసక్తి, నైపుణ్యాలు ఉన్న రంగంలో స్థిరపడటానికి అవసరమైన కోర్సును చదివే ప్రయత్నం చేయండి.